తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఎందుకు ఇప్పుడు బిగ్ బాస్ సారీ జబర్దస్త్ అనేది వదిలేసా? వదిలేయలేదు, వదిలేసినట్టే అంటే వదిలేయలేదు అంటే ఎలా చెప్పాలంటే 1.5 year అవుతుందండి సరిగ్గా వెళ్ళాక నేను మనసు ఇరిగిపోయింది. జబర్దస్త్ కోసం నేను సీరియల్స్ కానీ చిన్న చిన్న సినిమాలన్నా రోజుకి ఒక మంచి అమౌంట్ వచ్చి వెళ్ళేటోడిని. జబర్దస్త్ అన్ని వదులుకొని జబర్దస్త్ తప్ప వెళ్ళండి. జబర్దస్త్ పిచ్చి నాకు అంత దానిలో చేయాలి, దానిలో పేరు తెచ్చుకోవాలి అని. పేరైతే కొద్దిగా వచ్చింది, రాదని లేదు. దానివల్ల ఈరోజు కూడా నాకు ఇక్కడ రావడానికి కారణం కూడా జబర్దస్త్ మల్లెమాలే. కాకపోతే దాంట్లో వాల్యూస్ లేవు, ఒకప్పుడు ఉన్నంత వాల్యూస్ లేవు ఇప్పుడు. సీనియర్ అని జూనియర్ అని ఎవరికి లేదు. అందుకే ఇంకా మెల్లగా తప్పుకున్నా నేను. అంటే మీకు రెస్పెక్ట్ ఇవ్వలేదా? నాకు రెస్పెక్ట్ ఇవ్వాలని ఏం లేదు, ఒక తెలిసిపోతుంది. ఏం లేదండి, ఒక క్లియర్గా చెప్పిన ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎవరైతే ఫేమ్ ఉన్నారో, సోషల్ మీడియా ఎవరైతే వల్గరిటీ చేస్తారో, సోషల్ మీడియా ఎవరైతే అంటే ఇప్పుడు నేనే ఉన్నా సోషల్ మీడియాలో, ఇన్స్టాలో, నేను ఆర్టిస్ట్ కాదు ఏం కాదు, సోషల్ మీడియాలో ఒక ఇన్స్టాలో లేదా ఒక యూట్యూబ్లో ఏదో డ్యాన్స్లు వేసి అమ్మాయికి అయితే అమ్మాయిగా, అబ్బాయికి అయితే అబ్బాయిగా, అమ్మాయిల గురించి మాట్లాడితే ఇక్కడ అబ్బాయిల గురించి మాట్లాడుతున్నా. ఒకరిది ఏదో పిచ్చి పిచ్చిగా చేయడం, కింద బ్యాడ్ కామెంట్స్ పెడితే దానికి ఇంకోటి ఏదో బ్యాడ్ కామెంట్, దానికి ఇంకోటి బ్యాడ్గా అది హైలైట్ అయ్యి అది ఇన్స్టాల్ ట్రెండింగ్ అవుతుంటుంది. అటువంటి వాళ్ళని కొంతమంది షోస్ పిలుస్తుంటారు, అంటే వాళ్ళు వస్తే రేటింగ్ పెరుగుద్ది, ఈ పాత వాళ్ళని పెట్టుకుంటే ఏముంటుంది రేటింగ్ అని మమ్మల్ని తగ్గిస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీకు లేడీ గెటప్లు ఎవరు లేరు కదా జబర్దస్త్లో? ఇప్పుడు నేను 1 year ప్లస్ అవుతుంది. మొన్న 13 years సెలబ్రేషన్స్కి పిలిస్తే వెళ్ళాను. తర్వాత వెళ్ళా. ఎన్నిసార్లు లేడీ గెటప్ వేసుకొని అలా కూర్చునేవాడిని, ఉండేది కాదు. పొరపాటున ఉన్నా సరే ఎడిటింగ్లో పోయేటి సీన్స్ కూడా బాధ అనిపించేది. అరే దీనికోసం ఇంత చేస్తున్నానే, కనీసం స్క్రీన్లోనే కనపడిపోతే ఇంకెందుకు లాస్ట్ తప్పటి కొట్టు దగ్గర ఉంటున్నానే. అంటే కావాలని తీయరు, లెంత్ ఎక్కువ తీసేస్తారు, పెద్ద పెద్ద సీన్లే పోతుంటాయి. అలాగే అనుకోవచ్చు కదా, చేసిన సాటిస్ఫాక్షన్ కూడా అంత దూరం వెళ్ళడము తుక్కు కూడా అండి. స్టూడియో అంత దూరం వెళ్ళడం ఇబ్బంది అవుతుంది. ఎందుకులే ఇంకా తగ్గించేద్దాం, ఇంకా పిల్లలు కూడా పెద్దగా అవుతున్నారు, ఇంకా లేడీ గెటప్ ఇంకా ఎందుకు, ఈ షేవింగ్ చేసుకొని ఫేస్ అంతా మండిపోయి ఇట్లా మొట్టాలు ఎక్కువ వచ్చేసి చాలా ఘోరంగా అవుతుంది. ఇంకా వాల్యూ కూడా లేదు. ఒకవేళ అది వాల్యూ వచ్చి ఉంటే దానివల్ల నాకేమైనా యూజ్ అయి ఉంటే నేను చేసేవాడిని. కట్ చేసేస్తాను, ఇంక నేనే వద్దులేండి ఇంకా అనుకున్నాను. ఓకే, అంటే ఇప్పుడు మీరు ముందే లేడీ గెటప్లు వేసుకొని అక్కడ కూర్చుంటారా స్టూడియోస్లో? అలాగని కాదు, స్టార్టింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఉన్నప్పుడు అలా ఉంది. మీరు వెళ్ళి కూర్చొని లేడీ గెటప్ కన్ఫర్మ్ ఉండేవాళ్ళమే, అది వేరే అంటే అవసరమే తీసుకునేది. కానీ ఇప్పుడు అలా కాదంటే గెటప్ ఉంది. ఐ మీన్ ఎట్లా అంటే ఒక స్కిట్ రెడీ చేసుకొని ముందు రోజు రిహార్సల్స్ అనుకుంటాం, రెండో రోజు అనుకొని సడన్గా టైంకు మారిపోతుందన్నమాట. ఒక్కోసారి అరే వద్దులేరా, సరే ఎలాగో గెటప్ వేసుకో, సరే రా అంటారు. ఒక మంచి శారీ, దానికి ఒక బ్లౌజు, దాని డిజైన్, బ్యాంగిల్స్ అన్నీ వేసుకుంటాం. స్టేజ్ ఎక్కుతాం, చేస్తాం. ఒక డైలాగు 2 డైలాగులు ఉంటాయి, ఇలా డైలాగ్ కూడా లేకపోవచ్చు, చిన్న ఎంట్రీ ఉండొచ్చు, చేస్తాము. కట్ చేస్తే నెక్స్ట్ షెడ్యూల్లో కానీ నెక్స్ట్ స్కిట్లో కానీ ఆ శారీ కానీ జ్యువెలరీ వేసింది అసలు ఇంకోటి నేను ఇప్పటికి వచ్చి నేను కానీ కొంతమంది శాన్ స్వరూప్ కానీ నేను కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కంపెనీ మేకప్ కానీ కంపెనీ కాస్ట్యూమ్స్ కానీ అసలు ముట్టుకోం, మా సొంతవే. దాని మీద డబ్బులు, మాకు స్కిట్కి ఇచ్చే డబ్బుల కన్నా ఈ కాస్ట్యూమ్స్కి ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ మేము బాగా కనబడితే మాకు ఈవెంట్స్లో ఆ నేమ్ వస్తుంది, దానివల్ల మేము క్యాష్ చేసుకోవచ్చు. కానీ మా ప్లానింగ్ మాకు ఉండదు. ప్లానింగ్ అంటే మా అందరూ అనుకునేదే, అక్కడ వాడిని కొంచెం ఉతికి రావచ్చు, ఉతుక్కొని రావచ్చు, ఎవరు వేసుకొని రావచ్చు, లేనిపోయిన రోగాలు రావచ్చు అన్నట్టుగా కూడా అనుకుంటాం. ఆ కాస్ట్యూమ్ వల్ల యూజ్ కాదు. ఎంత బాధపడతానంటారే, దీనికోసము ఒక శారీని తెచ్చుకొని దాన్ని డిజైన్ చేసుకొని, బ్లౌజ్ తెచ్చుకొని దాన్ని డిజైన్ చేసుకొని ఇంట్లో ఒకసారి వేసుకొని అన్ని చేసి పెట్టుకుంటాం. ఈ బాధలు ఎవరికి తెలుస్తాయండి? ఎవరికి తెలియదు. అక్కడికి వెళ్తే స్కిట్లో ఉండదు, లేకపోతే శారీ ఉంది కదా రేపు పొద్దున్న టెలికాస్ట్లో ఉండదు, అది పోయినట్టే కదా. ఇది ఇలా చూస్తాను, చాలా పడ్డా. సింపుల్గా చెప్పాలంటే మా వెనక వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళు కష్టపడి వచ్చారనుకోండి, అవకాశం ఇవ్వండి, నేనే కాళ్ళు కన్న పెట్టమ్మా మేము ఇంత కష్టపడి వచ్చారు అనుకుంటా. ఏదో ఇప్పుడు ఇన్స్టాల్ రీల్స్ ఉన్నాయండి, ఇదైతే ఒక పాయింట్, అంటే సంబంధం లేని విషయం అనుకోండి, చెప్తున్నా మీకు. ఇన్స్టాలో ఇప్పుడు నేను రీల్స్ చేస్తాను, 100 కాదు 200 టేకులు చేసుకుని బాగా ఇట్లా కొట్టలేదు, లేదంటే ఎడిటింగ్ అటు చేసుకొని చేసుకోవచ్చు. ఒక ఆఫీస్ కానీ ఒక జబర్దస్త్ కానీ అవకాశాల కోసము కుక్కలు తిరిగిన రోజులు ఉన్నాయి. మేము తిండి లేకుండా తిరిగిన రోజులు ఉన్నాయి. చాలా మంది మాట తిండి లేకుండా ఎందుకంటామంటే బయట కొనడానికి ఒకప్పుడు డబ్బులు ఉండేటివి కాదు, ప్లస్ అక్కడికి వెళ్తే వాళ్ళు లిమిటెడ్గా ఫుడ్ ఉంటుంది, టోకెన్స్ కొంతమంది సరిపోతే కొంతమంది సరిపోయేటివి కాదు. అలాగే ఎన్నిసార్లు నేను పస్తున్నానో నాకు తెలుసు.
నా జర్నీలో మోహన్ లేడీ గెటప్ ఉన్నాడు, వాడికి తెలుసు. ఎందుకంటే వాడు ఒకప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో అవకాశం వెయిట్ చేశాడు. ఎవరో ఒకరు టోకెన్ ఇస్తే ఆ టోకెన్ వీడు తీసుకునేవాడు, ఇంకొకటి ఎక్స్ట్రాకి నాకు కూడా టోకెన్ ఇచ్చేటవాడు, తినేవాళ్ళము. ఎందుకంటే స్టూడియోస్ దగ్గర బయట ఫుడ్ అమ్మేవాళ్ళు కాదు. అమ్మకపోతే వెళ్ళి కొనుక్కొని తినడానికి ఎక్కడికి వెళ్తాం? పోనీ ఎంత దూరం మనకు 1/2 కిలోమీటర్ వెళ్ళొద్దా అంటే వెళ్ళొచ్చులో, మళ్ళీ రిహార్సల్స్ అంటే మేము లేకపోతే అరే నువ్వు లేవు కదా ఇందాక అడిగాము అని కూడా అంటారు అని బాధతోని మేము తినకుండా ఉండేవాళ్ళం. డబ్బులు లేక దాని గురించి కాదు, తినకుండా ఉండి కొంచెంసేపు చూద్దాం, ఒక 1 అవర్ చూద్దాం, ఒక టీంని రిటర్న్ వెళ్తే ఆ గ్యాప్లు తినొద్దాం, ఇక్కడ టోకెన్ లేదు అని ఉండేది. ఓకే, దానివల్ల పోయినాయి. ఇన్ని కష్టాలు పడి ఇన్ని చేసి మేము జబర్దస్త్కి వచ్చి జబర్దస్త్లో మాకంటూ చిన్న స్థాయి తెచ్చుకుంటే, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళని ఇన్స్టాలో అక్కడక్కడ హైలైట్ అని తీసుకొచ్చి వాళ్ళకు రూమ్స్ ఇచ్చి రూమ్ మీద పెద్ద నేమ్లు రాసి పెట్టుకొని మాకేమో ఒక 4 కలిపి ఒక రూమ్ ఇవ్వడము, అలా చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది అండి, మనసు బాధ అనిపించదా? ఒక స్థాయి ఉన్న వ్యక్తి ఇన్నారా ఎప్పటి నుంచి ఉన్నారు కదా, వీళ్ళకి ఇవ్వండి వాల్యూ, మాకు రూమ్ ఉండదు మాకు అంటే బాధ అనిపిస్తుంది. అంతే, ఇది కంప్లైంట్గా చెప్తున్నా. ఇటువంటి అన్ని చిన్న చిన్న విషయాల్లో నేను చాలా హట్ అయ్యేది. నాకు ఆత్మగౌరవం ఎక్కువ, ఆత్మవిశ్వాసం ఎక్కువ. మా అమ్మ నాన్నగారు నాకు చదువు ఇది చేయించలేదు, కానీ మా అమ్మ నాన్న మాకు మంచి వాల్యూస్లో పెంచారండి. చదువు ఒక్కటి ఇవ్వలేదు తప్ప సంస్కారం విషయం 100% ఇచ్చారు వాళ్ళు. ఇది ఇలా ఉండారే, ఒకరిని తిండి లేదు ఎవరి దగ్గర అడగొద్దు, పస్తుండు, ఆకలి బాధ నీకు తెలిసి నీకు ఒక మైండ్లో బుద్ధి వచ్చి రేపు పొద్దున ఆకలి ఉండొద్దు అని రేపు నీ పెళ్ళేది నీ పెళ్ళంకో నీ పిల్లలకో వాళ్ళకి ఒక ఇది చేస్తాను ధైర్యం చెప్పేవాళ్ళు. అటువంటి దీనిలో బతికినోడిని మా కుమ్మే తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అయినా కూడా అనుకొని మింకొని వెళ్ళిపోయేటోడిని. ఈ విషయాలు ఇంట్లో చెప్పకుండా వాళ్ళు చెప్పకుండా ఉండేవాడిని. ఒక స్థాయి ఇచ్చిన తర్వాత కొంచెం అవకాశం నాకు అప్పుడు ఇలా తిట్టారమ్మా మా మమ్మీకో మా డాడీకో లేదా మా డాడీ తక్కువ కానీ మా వైఫ్ చెప్పుకొని ఫీల్ అయ్యి చూసి ఇవన్నీ నీకు చెప్పలేదు అప్పుడు, ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయి కాబట్టి నేను మర్చిపోయామని అనుకున్నాను. కానీ అలాంటి వాళ్ళంతా ఇంత కష్టపడి ఇంత వచ్చినవా ఇప్పుడు అందరు మేనేజర్లు మారిపోయారు, డైరెక్టర్లు మారిపోయారు, అందరు మారిపోయారు. తెలిసే ఉంటుంది వీళ్ళు ఇంత కష్టపడి వస్తున్నారు, కానీ వీళ్ళు మమ్మల్ని తక్కువ చేయడం వల్ల. అదే ఒక రోజు షూటింగ్ ఉంటే మనకి హ్యాపీ ఉంటుంది కదా, రోజు ఎన్ని కష్టాలు పండగ ఉంటుందండి. పండగ ఇంత పండగ ఉంటుంది తెలుసా అండి. మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయము నేనే ఓన్కి ఒక వీడియో పెడదాం అనుకున్న రీల్ లాగా. రీసెంట్గా రాజాసాబ్ రిలీజ్ అయింది ప్రభాస్ గారు. ఆ సినిమా రిలీజ్ అయినా అంటే పొద్దున్న రిలీజ్ నైట్ అది బెనిఫిట్ చేయడం అని చూసి కొంతమంది చెత్త ఓపెన్ చెప్తున్నా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఒక వీడియో పెడతారు, సినిమా ఇట్లా ఉంది అట్లా ఉంది ఇట్లుంది ఇట్లుంది అని చెప్పి దాని తగ్గట్టు థంబ్నెయిల్స్ కూడా చాలా చండాలంగా పెడతారు. ఆ సినిమాకి ఎన్నో కోట్లు పెట్టి తీశారు. అందులో ఎంతమంది ఆర్టిస్టులు పనిచేస్తుంటారు, ఎంతమంది టెక్నీషియన్స్ పనిచేస్తుంటారు, వాళ్ళందరికీ ఎన్ని రోజులు ఫుడ్ వచ్చి ఉంటుంది. ఆ బొక్కగాడు 4 సంవత్సరాలు తీశాడంటే ఈ బొక్కలో సినిమా అని అన్నాడు. 4 సంవత్సరాల నుంచి ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులు కానీ ఎంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంతమంది నాలాంటి చిన్న ఆర్టిస్టులు కానీ చేస్తుంటారు, ఎన్ని రోజులు మాకు ఫుడ్ వచ్చి ఉంటుంది. అదెందుకు ఆలోచించరు? అది తిట్టకూడదు కదా. నీకు నిజంగా దమ్ముంటే నువ్వు అటువంటి సినిమా తీయు. ఈ రోజుల్లో సినిమాలు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ నీ చేతిలో మొబైల్ తీసుకొని పెట్టొచ్చు. రివ్యూ ఇచ్చే హక్కు ఎవరిచ్చారో అడుగుతా నేను. మీరు రివ్యూ నిరుద్దాం 100% నిరుద్దాం. మా ఇంట్లో మా పిల్లలు వాళ్ళు ఏదైనా ఒక సినిమా చూస్తారంటే మా వైఫ్ కూడా ఈ సినిమా చూడొద్దు అది బాగాలేదంటే అని అంటారు. ఇట్లా అంట రివ్యూస్ చూసినట్టు నాకు చెప్పకు, సినిమా నచ్చితే వెళ్దాం, ఒక హీరో అభిమానం మీద వెళ్దాం, చూద్దాం బాగుందా లేదో తర్వాత సంగతి. నీకు నచ్చలేదు అనుకో, నాకు నచ్చలేదండి అంట. శివ అందరికీ నచ్చక్కర్లేదు, కొంతమందికి నచ్చుతాడు. హరికృష్ణ అందరికీ నచ్చక్కర్లేదు, కొంతమంది నచ్చుతారు. నన్ను 100 మంది తిట్టొచ్చు, 10 మంది పొగడొచ్చు, పక్కన పెట్టి నేను శివ తెలుగున్నా శివ నా తెలుగున్నా నాకు కావాలంటాను. సినిమా నాకు నచ్చొచ్చండి. రాజసాబ్ కొంతమంది నచ్చింది, నువ్వు నచ్చలే అంటే ఇప్పుడు నేను వెళ్ళలేదు సినిమాకి. ఒక మాట, మా పిల్లలకు ప్రభాస్ అని చాలా ఇష్టము, నేను ఆయన అంటే నాకు అభిమానమే. వెళ్దాం అనుకుంటే మా వైఫ్ అంతా సినిమా బాగా డబ్బులు దండగా ఎందుకు వెళ్ళడం అనింది. దానివల్ల ఆగిపోయాం కదా. మా నలుగురు వల్ల 200 300 వచ్చే ఒక ఇన్కమ్ ఇలా ఎంతమంది పోతుందండి. కొన్ని కోట్ల మంది సినిమాకి వెళ్ళరు. ఎవరి క్లాస్ అండి? ఇండస్ట్రీ ఉన్న వాళ్ళ క్లాస్ కదా, ప్రొడ్యూసర్ క్లాస్ కదా. వీళ్ళు ఎందుకు అంత ఓవర్గా చెప్పడం అంటే ఇప్పుడు ఏమైందంటే సోషల్ మీడియాలో ప్లస్ ఆర్ మైనస్ ఐ నీడ్ టు గో, ఎక్కడన్నా తెర ముందు కనపడిపోవాలి, నేను హైలైట్ అయిపోవాలి. రేపు పొద్దున ఎవడైతే సినిమా బాగాలేదు అంటారో వాడికి మళ్ళీ కెమెరా పట్టుకెళ్ళి వీళ్ళు కూడా తీసుకెళ్ళి ఆడికి ఇంత మైక్ ముడ్లో పెట్టి నా మంచి మాటలు రాదు. ఎందుకంటే చాలా రివ్యూన కోపం పెట్టి ఆయన ఇంకా గుచ్చి అడుగుతాడు, అది ఇంకా ఓవర్ యాక్టింగ్ అది ఇది అని చెప్తాడు. ఎందుకు అంత రెచ్చగొడతారు జనాల్ని? ఎందుకు వాడు రెచ్చగొట్టి బ్యాడ్ వర్డ్స్ యూస్ చేసి ఆ సినిమా గురించి బ్యాడ్గా చెప్పిన వాడిని ఎందుకు మళ్ళీ చేస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్గా మీరు ఒక సినిమాకి వెళ్ళాలి, సినిమా వెళ్ళే ముందు ఎలా ఉంది ఏంటి అని చూడరా? ఇప్పుడు
కొంతమంది హీరోని చూసి వెళ్తారు, కొంతమంది డైరెక్టర్ని చూసి వెళ్తారు, కొంతమంది స్టోరీ విన్నారు అని కొంతమంది వెళ్తారు, కొంతమంది రివ్యూస్ చూసి వెళ్తారు, కొంతమంది రివ్యూస్ చూసి వెళ్ళకుండా కూడా ఎక్కువ మంది ఉన్నారు. రివ్యూస్ చూసి వెళ్ళకుండా చాలా మంది ఉన్నారు. 100 మందిలో 90 మంది ఈ మధ్య రివ్యూస్ చూసి వెళ్ళట్లేదు. ఒకప్పుడు అలా ఉండేది కాదు కదండి. వాళ్ళ డబ్బులని వాళ్ళకి రావాలి కదా. ఒక సినిమా వాడిగా చెప్తున్నా, ఇది సంవత్సరానికి ఉన్నా చెప్తున్నా, ఎందుకు నీకు ఎవరిచ్చారు హక్కు? రివ్యూ ఇచ్చే హక్కు ఎవరిచ్చారండి? ఎవరు దేని గురించి మాట్లాడు. సినిమా బాగాలని చెప్పవచ్చు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా. ఇంకా వారి ఒపీనియన్ని పబ్లిక్లో పెడుతున్నారు అంతే. కానీ బేసిక్గా అలా పెట్టకూడదు. అలా అంటే ఎవరంటే సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఆ వాల్యూస్. ఇది మనం ఇంత కష్టపడి చేసాం, మనం ఇది చేసాం కాబట్టి ఆ కష్టం అంతా సినిమా చేసే వాళ్ళకి తెలుస్తుంది, అందులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. రివ్యూ ఇచ్చే వాళ్ళకి తెలియదు కదా. ఒక్క సెకండ్లో చెప్తాడు. ఇంకో విషయం చెప్పిన మీకు, ఆ రివ్యూ ఇచ్చిన ఎదవ కూడా పూర్తిగా సినిమా చూడు, బయటికి ఏం మాట్లాడాలి ఇదే టెన్షన్ ఉంటాడు. సినిమా పెట్టాడు మైండ్, బయటికి ఏం మాట్లాడాలి, ఎవరికి ఎలా చెప్పాలి, ఎలా హైలైట్ అవ్వాలి అని. ఇంకో దరిద్రము, ఇంకొక అరాచకం ఏంటంటే అట్లా చెప్పిన ఎదవల్లో కొన్ని ఎదవలకి మళ్ళీ సినిమాలో అవకాశాలు ఇస్తారు. అవునా కదా? అదే అర్థం కాదు. అంటే ఆడికి అవకాశం రివ్యూ చెప్పడం మానేస్తాడనా, లేకపోతే ఆయన ప్రోత్సహిస్తున్నాడు ఆయన? చెప్పండి. అవునా కదా? ఇలా అందులో చెప్పిన వాళ్ళు కొంతమంది వేసి అవకాశాలు ఇస్తారు, వాళ్ళకి కొంతమందికి హైలైట్ చేస్తారు, అవి చేస్తారు. అందుకే జనాలు కూడా ఒక దీనిలో ఉంటారు. ఇప్పుడు కొన్ని షోస్లో కూడా చూస్తున్నా, వాటిలో కూడా ఎవరైతే పచ్చి బూతులు మాట్లాడతారో వాళ్ళనే పిలిచి అవకాశం ఇస్తారు, ఎవరైతే అక్రమ సంబంధాలు పెట్టిన వాళ్ళనే పిలిచి అవకాశాలు ఇస్తారు. అంటే ఇంకెందుకని? ఇంకెవరు లేరా అండి? ఆర్టిస్టులు లేరా, లేకపోతే మనుషులు లేరా, మంచి మనుషులు లేరా, సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు లేరా, లేకపోతే మంచి సోషల్ మీడియా మంచి చెప్పేవాళ్ళు లేరా? వాళ్ళని హైలైట్ చేయరు. బాధ అంటే ఫస్ట్ టైం ఈ ఇంటర్వ్యూలో నేను చెప్తున్నాను. ఇప్పుడు దాకా నేను ఎందుకంటే నేను కాంట్రవర్సీకి వెళ్ళేవాడిని కాదు. నాకు ఎందుకు నా బతుకే నాకు సరిగ్గా లేదు, నా వెనకే నాకు సరిగ్గా లేదు. కానీ కొన్ని చూస్తే అంత బాధ అనిపిస్తుంది. నేను ఒక్కడనే కూర్చొని నాకు పిచ్చి అంటే స్పైక్ అయిపోయినట్టు అయిపోతుంటాను. అంత ఘోరంగా ఉంటుంది. మొన్న ఒక ఆవిడ ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఇబ్బంది ఓఆర్ఎస్ని బంద్ చేయించింది. దాని గురించి ఎక్కడ న్యూస్లో వచ్చిందండి? ఎవరో చిన్న పోస్ట్ పెడుతున్నారు తప్ప ఒక్క యూట్యూబ్లో కానీ ఎక్కడన్నా ఆవిడ ఇంత మంచి పని చేసిందని చెప్పారా? చెప్పరు. నేను చెప్దామంటే దాని గురించి నాకు వివరం తెలియదు, నాకు అంత చదువు రాదు. నేను ఒక 20-30 సార్లు చదివితే నేను మైండ్లో ఎక్కించుకోగలుగుతాను. అట్లా ఆవిడ అంత చేసిన అటువంటి వాళ్ళని తీయరు. ఏవో చిన్న చిన్న విషయాల్లో వాటిలో ఈ వల్గారిటీ వాళ్ళని పట్టుకొని చేస్తుంటారు. మీకు టీవీ షోస్ ఇవి ఉంటాయి. ఒకానొక టైంలో లేడీ గెటప్లు కానివ్వండి, లేడీ గెటప్లు నాకు తెలిసినంత వరకు ఎప్పుడు సినిమాల్లో చాలా తక్కువ చేశారు. సినిమాలు తక్కువ అంటే కాదు, నేను సినిమాలు ఎక్కువే చేసి చెప్పాలంటే. ఎన్ని చేశారు? నేను మాస్టర్ మూవీ, పెళ్ళైన కొత్తలో చిన్న చిన్నవి జూనియర్ ఆర్టిస్ట్, మిర్చి, ఒక మ్యారేజ్ సీన్లో ఉంటా జూనియర్ ఆర్టిస్ట్గా. ఇంకా చాలా ఉన్నాయి. అంటే చిన్న చిన్న సినిమాలు, అంటే పెద్ద పెద్ద సినిమా చిన్న చిన్న క్యారెక్టర్లు నావి. జూనియర్ ఆర్టిస్ట్ ఫస్ట్ క్యారెక్టర్స్ కోసం తిరిగేవాడిని. నేను ఉండేది గౌతమ్ నగర్, ఫతే నగర్. అక్కడ నుంచి శారది స్టూడియోకి నడుచుకుంటూ వచ్చేవాడిని క్యారెక్టర్స్ కోసం అని. ఆ జూనియర్ ఏజెంట్ ఇది పట్టి ఏదో ఒకటి జూనియర్ ఏంటి సీన్ తెలియదు నాకు. ఏ బండేసా బండి ఎక్కిపోవడము, సాయంత్రం 100-150 ఇచ్చేటోళ్ళు పట్టుకొని వెళ్ళిపోవడము, లేదంటే కొంతమంది ఇచ్చేవాళ్ళు కాదు, అలా చేసుకునేవాడిని. అలా చేస్తుంటే ఇంకా నేరాలు ఘోరాలు, బలగం రూప ఉన్నారు కదా, ఆవిడ ఫస్ట్ వచ్చినప్పుడు నా బండి మీద కూర్చొని ఒక లవ్ మ్యారేజ్ చేపిస్తామన్నమాట చిన్న బచ్చని. అది ఇంకా డాన్స్ 2001 డాన్స్ ప్రోగ్రామ్స్. ఆ డాన్స్ ప్రోగ్రామ్ కూడా అప్పుడే నా ఒక కరెక్ట్ నా ఎంట్రీ. డాన్సరా? అప్పుడు డాన్సర్ ఏం కాదు, డాన్స్ నేర్చుకునేవాడు ఒక దగ్గర ఫతేనగర్లో. సతీష్ రాజ్ మాస్టర్ ఉన్నారు, ఆయన దగ్గర మా తమ్ముడు నేను డాన్స్ నేర్చుకునేవాళ్ళు. మేము వర్క్ చేసుకొని సాటర్డే సండేలో సరదాగా వెళ్ళి డాన్స్ నేర్చుకునేవాళ్ళు. నేర్చుకున్నప్పుడు మా ఇంటి దగ్గర వినాయకుడిని పెట్టుకొని మేము రికార్డింగ్ డాన్స్ చేస్తున్నాము అంటే చందాలు వస్తాయని అందరు చందాలు ఇచ్చారు. అయితే మా డాన్సర్లో ఒక అమ్మాయి, 2-3 అమ్మాయిలు ఉండేవాళ్ళు. అమ్మాయి ఇట్లా డాన్స్ చేద్దాం సరదాగా, నాకు చేద్దాం అన్నారు. కరెక్ట్ స్టేజ్ వేసి డాన్స్ చేసే టైంలో అమ్మాయిలు వాళ్ళ మదర్స్ వచ్చి రోడ్ల మీద డాన్స్ చేయడానికి ఎలా కనిపిస్తున్నాను ఆ పిల్లలని పట్టుకెళ్ళిపోయారు. అయ్యో ఎట్లా కొన్ని పాటలు అనుకున్నాం కదా ఎట్లా అని చెప్పి నాకు ఐడియా వచ్చి, మాకు అక్కుంటే ఆమె లేడీ డ్రెస్ వేసుకొని ఒక బ్లాక్ షర్ట్ కట్ చేసి విగ్లా సెట్ చేసుకొని చేసాం. అది బాగా వచ్చింది. నేను అమ్మాయిలా కొంచెం చేసాను చేయడం హైలైట్ అయింది. ఆ జనాల్లో ఒక ఈటీవీ కెమెరామెన్ చూశారు. చూసి బాబు నీ పేరు ఏంటంటే ఇట్లా హరికృష్ణ అంటే, ఓకే ఇట్లా ఈటీవీ వాళ్ళు ఆడిషన్ స్టార్ట్ అవుతున్నాయి, శాతృష్ణ వస్తా అంటే ఎక్కడ సార్ అదంటే అమీర్పేట దగ్గర అంటే వస్తానని మా మమ్మీ వాళ్ళు చెప్పుకుంటే వెళ్ళి
చూస్తే సెలెక్ట్ అయ్యా. వాళ్ళు ఏంటి డిఫరెంట్గా చేయండి అంటే మా డ్యాన్స్ ట్రూప్లో తెలిసిన అల్లు రామలింగలాగా వేసేవారు. సో ఆయన త్రూ వెళ్తే వాళ్ళు నచ్చినారు, ఏదో బాగుంది కదా అని తీసుకున్నారు. 3 times ఫస్ట్ విన్నారు, ఉదయ్ భాను గారు యాంకర్. నాకు అది హ్యాపీ అనిపించింది. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇంట్రెస్ట్ చిన్నప్పుడు ఇంట్రెస్ట్, ఇంకా వద్దాం ఇంకా మా మమ్మీ వాళ్ళు తెలియకుండా జాబ్కి పని చేసేవాడిని. ఆ పని చేస్తూ అప్పుడప్పుడు డ్యూటీకి వెళ్ళకుండా పరిగెట్టాడు ఇక్కడికి. పిచ్చి ఇండస్ట్రీ పిచ్చితోనే ఇటు బాగా ఇప్పటికే పిచ్చే ఉంది కదా. ఉంది. ఇప్పటికన్నా మంచి ఒక కమెడియన్గా చూడంగానే అబ్బా అన్నట్టు అనిపించాలని కోరిక. అందుకే అన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఇండస్ట్రీ వల్ల. చాలామంది నాతో వచ్చిన వాళ్ళు, నాతో జర్నీ చేసిన వాళ్ళు ఈ మధ్య జబర్దస్త్లో వచ్చి చూస్తున్నాం కదా, అన్ని రోజులు ఓపిక ఎవరు ఉండరు. ఇండస్ట్రీలో చూడండి ఎవ్వరు కూడా పూర్తి రోజులు ఉండరు, దాని మీద ఉన్న వాళ్ళకే ఉంటుంది. నాకు ఒక ఆశ ఏంటంటే ఎప్పటికైనా కల్లమ్మ తల్లి తన హక్కును చేర్చుకుంటుంది కదా అని ఒక ఆశ. చాలామంది మధ్యలోనే వెళ్ళిపోతారు. కొంతమంది ఎవరు ఊర్లో అంటారు, నువ్వు చూడండి తెల్లగొన్న ఎర్రగొన్న మహేష్ బాబు అని వచ్చేస్తారు బస్ ఎక్కి. పాపం ఇక్కడికి వచ్చి 2 నెలలు 3 నెలలు చూస్తారు, తర్వాత అర్థమైంది వద్దురా బాబు అని వెళ్ళిపోతారు. ఉండలేరండి, ఓపిక ఉండాలి. నన్ను ఎంతమంది అంటారంటారు, నీకు ఎంత ఓపిక, 2 సంవత్సరాల నుంచి ఉన్నావు, ఇప్పటికీ నీకు ఎటువంటి పొగరు లేకుండా ఎటువంటి ఇది లేకుండా అలానే ఉంటా అంటారు. ఉందాం, ఒక రోజు అంటే వస్తుందని ఒక అంతే. కానీ లేడీ గెటప్లకి నార్మల్గా ఒకప్పుడు వాల్యూ ఇచ్చేవాళ్ళు కాదు కదా. సూపర్ వాల్యూ ఇచ్చేవారండి. లేడీ గెటప్స్కి ఎంత వాల్యూ ఇచ్చేవారు, మా కష్టాన్ని గుర్తించేవారు. ఎవరు? డైరెక్టర్స్ కానీ. ఒకప్పుడు రోజా గారు, నాగబాబు గారు వాళ్ళు కూడా అనేవారు, 4 పిల్లర్స్లో మీరు అంటే, నేను అప్పుడు లేను, అప్పుడు చెప్పిన శాంతి స్వరూపు, వినోదిని, తర్వాత పవన్ ఒక లేడీ గెటప్ ఉండేవాడు, తర్వాత మోహన్ తర్వాత నేను వచ్చేవాడు అంటే అనేవారు. లేడీ గెటప్స్ మంచి వాల్యూ. లేడీ గెటప్ ఒకసారి అనుకోకుండా వేస్తారు లేడీ గెటప్. అన్ని జబర్దస్త్ తిరుగుతా ఉంటే ఇక్కడ లేడీ గెటప్స్ తప్ప అవకాశాలు లేవు అన్నారు. సరే నేను ఒకప్పుడు లేడీ గెటప్ వేసానంటే, అలాగైతే కాదు నువ్వు గెటప్ వేసి చూపి అని అడిగారు. అప్పుడు నితిన్ భరత్ అని డైరెక్టర్స్ ఉండే, నిజంగా వాళ్ళు దేవుళ్ళు. వాళ్ళు వర్క్ అంటే వర్క్ మాట, ఎటువంటి ఎక్స్ట్రాలు ఉండవు, వర్క్నే చూస్తారు. నువ్వు కోటీశ్వరుడువా, రోడ్డు మీద నుంచి వచ్చావా, అవన్నీ సంబంధం లేదు. నీ దగ్గర టాలెంట్ ఉందా ఇస్తాం, లేదా లేదు. వాళ్ళు అవకాశం కోసం 3 సంవత్సరాలు తిరిగా జబర్దస్త్ కోసం, ఇసుకొచ్చేసి మానేసి కొన్ని రోజులు. అప్పుడు రచ్చరావు అనేటోడు, ఏరా వచ్చేటోడు ఎందుకు మానేసి. అప్పుడు రచ్చరావు గారు టీమ్ లీడర్ అనమాట. ఎందుకు రావడం మన తిరిగి తెచ్చి రాకోసం, రావాలి రా, వస్తూనే ఉంటే వస్తుంది అని. సరే అని మళ్ళీ స్టార్ట్ చేశాను. సరే ఇట్లయినా అవకాశం ఏం సార్ బతిమలాడితే, అప్పుడు అసలు లేడీ గెటప్ వేసి చూద్దామని వేశారు. ఓకే చేసుకో అన్నారు. అలా సెట్ అయ్యి నడిపించేసారు.